గడిచిన బైబిల్ తరగతి నుండి ఈ నెల తరగతి వరకు కూడా దేవుడు ఆరోగ్యాన్ని, ఆయుష్ని, జీవాన్ని, ఊపిరిని అనుగ్రహించి సజీవులుగా ఉంచి ఈ దినాన మరొకసారి ఇలాగ కూడుకుని దేవుని వాక్యం నేర్చుకోవటానికి దేవుడు అనుగ్రహించిన అవకాశ భాగ్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆయా ప్రాంతాల నుంచి కూడి వచ్చిన సహోదరులకు, సోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ బైబిల్ తరగతులను ఏర్పాటు చేసిన రామేశ్వరం ప్రభుత్వ సంఘానికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. సహోదరులు ఒక గంట లేట్గా వస్తారు కాబట్టి కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. మనకి పేతురు రాసిన మొదటి పత్రిక తెలియజేశారు కాబట్టి ఇప్పుడు రెండవ పేతురు రాసిన పత్రిక, దాని గురించి మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. పేతురు రాసిన రెండవ పత్రిక సాధారణ పత్రికలో ఇదొక పత్రిక. ఇది అపోస్తలుడైన పేతురు ఈ పత్రిక రాయటం జరిగింది. ఈ పత్రికలో తన కోసం పరిచయం చేసుకుంటూ ఉంటాడు. 1వ అధ్యాయంలో 13-14 వచనాలు చూసినట్లయితే, మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి, నేను ఈ గుడారంలో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకుంటున్నాను. ఆయన మరణకాలము సమీపించిన సమీపం ఉంది అని తెలియజేస్తున్నాడు. మరణకాలము ఒకటో అధ్యాయంలోనే ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆయనకున్న ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇస్తూ 1వ అధ్యాయము 16వ వచనం కానీ చూసినట్లయితే, ఇయాలి అనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడని మీకు తెలపలేదు, కానీ ఆయన మహత్యమును మేము కళ్ళారా చూసిన వారమే తెలుపుతిమి. ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఆయనకున్న సంబంధాన్ని తెలియజేస్తున్నాడు. పేతురు సాక్ష్యం ఇస్తున్నాడు. మూడో అధ్యాయము, అది 2వ అధ్యాయము 1వ వచనంలో, మూడో అధ్యాయం 1వ వచనం అండి. 3వ అధ్యాయం 1వ వచనం. ఇది ఈ రెండవ పత్రిక అనుసరణ తెలియజేశాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో, ఇది నా రెండవ పత్రిక, మొదటి పత్రిక రాశానని చెప్తున్నాడు. ప్రియులారా, ఈ రెండవ పత్రిక మీకు ఇప్పుడు రాయిస్తున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత
పూర్వముందు పలకబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకునే వాళ్ళను విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనసును రేపుచున్నాను. ఇది 2వ పత్రిక అని చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే జ్ఞాపకం చేస్తున్నాడు. మూడో అధ్యాయంలోనే పౌలు గారిని పరిచయం చేస్తున్నాడు. 3వ అధ్యాయము 15వ వచనంలో, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనది ఎంచుకోండి, అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు రాసి ఉన్నాడు. పౌలు గారిని పరిచయం చేస్తున్నాడు. పౌలు గారిని తన పత్రికలో పరిచయం చేస్తున్నాడు. ఈ పత్రిక యొక్క ఉద్దేశం ఏంటంటే పాపభూయిష్ట లోకములో క్రైస్తవులు అబద్ధ బోధల వలన తప్పింపబడి పవిత్రంగా పరిశుద్ధంగా జీవితాలని కలిగి విశ్వాసమందు నిలకడగా ఉండాలని హెచ్చరిస్తున్నాడు. లోకం పాపభూయిష్టమైనది. క్రైస్తవులకు జీవితాలు కొనసాగిస్తున్నారు. అబద్ధ బోధలు క్రైస్తవ జీవితాల మీద ప్రభావితం చేస్తున్నాయి. అలాంటి సమయంలో పాపభూయిష్ట లోకంలో జీవించిన అబద్ధ బోధలు లోకంలోకి జీవితాల మీద ప్రభావితం చూపుతున్నా దైవ జ్ఞానాన్ని కలిగి పవిత్రమైన జీవితాన్ని ఎలాగో కాపాడుకోవాలో ఆ విషయమై పేతురు హెచ్చరిస్తున్నాడు. అది ఉద్దేశం. కాబట్టి ఈ 3వ అధ్యాయంలో 2వ పేతురు పత్రికలో ఏం చర్చించాడంటే, చర్చించిన విషయాలు దైవ గుణాల ద్వారా విశ్వాసాన్ని స్థిరపరచుకోవాలి. ఈ విశ్వాసాన్ని స్థిరపరచుకోవటం, దైవ గుణాల ద్వారా విశ్వాసాన్ని స్థిరపరచుకోవడం తెలియజేశాడు. రెండో సంగతి, రెండో సంగతి వారిని రేపుతున్నాడు. మూడో సంగతి అబద్ధ బోధలు. అబద్ధ బోధలను బోధల నుండి ఎలా తప్పింపబడాలో తెలియజేస్తున్నాడు.
నాలుగవ సంగతి క్రీస్తు రాకడా. క్రీస్తు రాకడ ఖచ్చితము, అది స్థిరము. క్రీస్తు రాకడకు సద్గుణాలను క్రీస్తు రాకడ సద్గుణాలను కలిగేటట్లు ప్రోత్సహిస్తుంది. ప్రోత్సాహం. క్రీస్తు రాకడ ఏం చేస్తుందంటే సద్గుణాలను కలిగేటట్లు ప్రోత్సహిస్తుంది. ఈ సంగతులు చర్చిస్తున్నాడు ఈ గ్రంథంలో 1, 2, 3 అధ్యాయాల్లో. కాబట్టి సహోదరులు వచ్చేంత వరకు కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. చదువుకుందాం 1 అధ్యాయము 1 నుండి. చెరిపేస్తాను. ఒకటో అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి రాయినది. ఎవరికి రాస్తున్నారో ఆ సంగతి తెలియజేశాడు 1 అధ్యాయం 2 వచనాల్లో. ఎవరు రాస్తున్నారు? అపోస్తలుడైన పేతురు. ఎవరికి రాస్తున్నారు? అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి. ఆ మూల్యమైన విశ్వాసము కలిగిన వారికి అంటే క్రైస్తవులకు రాస్తున్నాడు. ఆ సంగతి ఎవరు రాస్తున్నారో, ఎవరికి రాస్తున్నారో ఆ సంగతి తెలియజేశాడు. 1వ వచనంలో యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే ఆ మూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి రాయినది. కాబట్టి ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడంటే క్రొత్తగా జన్మించిన దేవుని పిల్లలకి రాస్తలేదు. అప్పుడే బాప్తిసం పొందిన వారికి రాస్తున్నాడంటే అప్పుడే బాప్తిసం పొంది రక్షింపబడి సంఘంలో చేర్చబడిన వారికి రాస్తాల. ఎలాంటి వారికి రాస్తున్నారంటే ఆత్మ సంబంధమైన ఉన్నతమైన అంటే దేవుని చేత పరీక్షింపబడేంత విశ్వాసం కలిగిన వారికి రాస్తున్నాడు. అమూల్యమైన విశ్వాసం.
ఎలాంటి విశ్వాసం గల వాళ్ళకి రాస్తున్నాడంటే అమూల్యమైన విశ్వాసము. అది ఈ అమూల్యమైన విశ్వాసం ఎవరికి ఉంది? అపోస్తులకు ఉంది. మా వలనే అది మా వలన అంటే ఎవరు? మా వలన అంటే అపోస్తులు. మాకు ఎలాంటి విశ్వాసం అవుతుందో అలాంటి విశ్వాసము కలిగిన వారికి అపోస్తలుడైన పేతురు ఈ పత్రిక రాయవలసిన పరిస్థితి ఏర్పడింది. అపోస్తలు లాంటి విశ్వాసము కలిగిన విశ్వాసులకి పేతురు ఏదో కొత్త సంగతి రాయాలనుకున్నాడా? కొత్త సంగతి కాదు. కాబట్టి అపోస్తలు మా వలన అన్నారు. మా వలె మాకు ఎలాంటి విశ్వాసం ఉందో అలాంటి విశ్వాసం కలిగిన మీకు రాస్తూ ఉన్నాను అన్నాడంటే అపోస్తలకి ఎలాంటి విశ్వాసం ఉంది? అపోస్తలకి ఎలాంటి విశ్వాసం ఉంది? కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి పట్ల అపోస్తలకి ఎలాంటి విశ్వాసం అంటే మత్తయి సువార్త 16 అధ్యాయము 16 నుంచి చూసినట్లయితే వాళ్ళ విశ్వాసము ఎలాంటి విశ్వాసం అంటే మత్తయి సువార్త 16 అధ్యాయంలో అపోస్తలుకున్న విశ్వాసం ఏంటి ఆ సంగతి వెళ్తే వాళ్ళకున్న విశ్వాసం ఎంత ఉన్నతమైందో మనం గ్రహించడానికి అవకాశం ఉంటుంది. అపోస్తలులకు విశ్వాసము ఎలాంటి విశ్వాసం అంటే 16 అధ్యాయము 16 నుంచి చూసినట్లయితే అందుకు సీమోను పేతురు నువ్వు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు సీమోను భార్యనా నీవు ధన్యుడువు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరుస్తున్నాయి కానీ నరులు నీకు బయలుపరచలేదు. కాబట్టి సీమోను పేతురు ఎలాంటి విశ్వాసం కలిగినాడంటే ఎలాగ విశ్వాసం ఉంచాడంటే నువ్వు సజీవుడు ఒక దేవుని కుమారుడు అని క్రీస్తువి, దేవుని కుమారుడా అయిన క్రీస్తువి అన్నాడు. అంటే యేసుక్రీస్తు పట్ల అపోస్తలుడైన పేతురుకి ఎలాంటి విశ్వాసం ఉందంటే నువ్వు దేవుని కుమారుడిని క్రీస్తు అని నేను విశ్వసిస్తున్నాను. నా విశ్వాసం అది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నందు ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ తెలియజేశాడంటే దేవుడే చెప్పాడు కదా, సీమోను భార్యన నువ్వు ధన్యుడువు, ఈ సంగతి పరలోకం తండ్రే బయలుపరచడంటే ప్రభువైన యేసుక్రీస్తు పట్ల ప్రతి వ్యక్తికి ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలంటే యేసు దేవుని కుమారుడనే విశ్వాసం కలిగి ఉండాలి. యేసు దేవుని కుమారుడనే విశ్వాసం కలిగి ఉండాలని యోహాను తెలియజేశాడు. యోహాను పత్రిక 20 అధ్యాయము 30 వచనం చూసినట్లయితే యోహాను సువార్త 20 అధ్యాయం 30 వచనంలో 30-31 వచనాలు చూసినట్లయితే యేసు ఆ దేవుని కుమారుడైన క్రీస్తు యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్లును నమ్మి ఆయన ముందు జీవం పొందినట్లు ఇవి రాయబడిను అన్నాడు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వాసం కలిగిన అపోస్తలులు అలాంటి విశ్వాసం కలిగి ఉండాలని యోహాను గారు తెలియజేస్తున్నారు. అపోస్తలుడు పౌలు అలాంటి విశ్వాసమే కలిగి ఉన్నాడు.
గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం కానీ చూసినట్లయితే, యేసు దేవుని కుమారుని విశ్వసిస్తే జీవితాల మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో ఆ సంగతి మనం ఆలోచన చేస్తాం. కాబట్టి మా వాళ్ళు అన్నారంటే గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో, కాబట్టి నేను క్రీస్తుతో పాటు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న, కాబట్టి దేవుని కుమారుని అందరి విశ్వాసము అందరూ జీవిస్తున్నా. దేవుని కుమారుని అందరి విశ్వాసం అంటే చెప్పేశాడు, వర్ణించేశాడు. దేవుని కుమారుని అందరి విశ్వాసం ఉంచితే, దేవుని కుమారుని అందరి విశ్వాసం ఇస్తే జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియజేశాడు. అంటే యేసు దేవుని కుమారుడనే విశ్వాసము కలుగుంటే, ఆ విశ్వాసము అమూల్యమైన విశ్వాసము. అలాంటి విశ్వాసం కలుగుంటే జీవితము మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది? నేను క్రీస్తుతో పాటు కూడా సిలువ వేయబడతాను. జీవించడానికి మీద నేను కాదు, ఇప్పుడు నా శరీరమందు జీవితున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసంలో జీవిస్తున్నాను. అంటే యేసు దేవుని కుమారుడిని విశ్వసిస్తే నీ జీవితం మీద ఆయన ప్రభావం, ఆయన అధికారము, ఆయన ఏలుబడి ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంటుందంటే నీ విశ్వాసాన్ని పరిశీలిస్తే స్థాయికి వెళ్తావు. కాబట్టి యేసుక్రీస్తు దేవుని కుమారుడిని విశ్వసించారంటే వాళ్ళ యొక్క జీవితాలు ఎలా ప్రభావితం చేస్తుందంటే, పేతురు మా వల్లనే విశ్వాసం అన్నాడు, యేసు దేవుని కుమారుడు అన్నాడు, నువ్వు సజీవుడకు దేవుని కుమారుడు అని అన్నాడు పేతురు. దాని యొక్క ఆ ప్రభావం పేతురు మీద అలా చూపిస్తుందంటే, నేను సమస్తం విడిచిపెట్టి, అది త్యాగం ఉంటుంది. యేసుక్రీస్తు దేవుని కుమారుడిని విశ్వసించావా? విశ్వాసం ఉంటే, అమూల్యమైన విశ్వాసం ఉంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడనే అమూల్యమైన విశ్వాసం ఉంటే నీకు త్యాగం ఉంటుంది. ఎలాంటి త్యాగం ఉంటుంది? లోకసువార్త 7వ అధ్యాయంలో వారి విశ్వాసానికి రుజువుగా ఎలాంటి త్యాగం కలిగిన వాళ్ళంటే, లోకసువార్త 7వ అధ్యాయంలో క్షమించండి 5వ అధ్యాయము 5వ వచనంలో, సీమోను ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడతాము కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. అది విశ్వాసం అంటే. విశ్వాసం అంటే ఏంటంటే ఆయన మాట చెప్పిన ప్రకారం చేయటం. 5వ అధ్యాయము 5వ వచనంలో, మీరు రాత్రి అంతా ప్రయాసపడ్డాము కానీ ఒక శాప పడలేదు, నీ మాట చెప్పిన. అంటే ప్రభువైన యేసు మాట ఎవరి జీవితాన్ని నిలబడి చేస్తుంది? నువ్వెయ్యన్నాడు నమ్మాడు, నీ మాట చెప్పినేస్తున్నా. ఇంకా పేతురు ఏమన్నాడంటే, నేను నీ యొద్దకు వచ్చింది
ఆహారం కోసం రాలా. యోహాను సువార్తలో 6 అధ్యాయంలో 60 యోహాను సువార్త 6 అధ్యాయం 68వ వచనం కానీ చూసినట్లయితే 68-69 వచనాల్లో సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదుము? నీవే నిత్యజీవ మాటలు గలవాడువు, నీవే దేవుని పరిశుద్ధుడువు. మేము విశ్వసించి ఎరుగున్నామని చెప్పింది. కాబట్టి నీవే ఎలాంటి వాడు అంటే నీ మాట నిత్య జీవాన్ని ఇస్తుంది. నిత్య జీవపు మాటలు గలవాడివి. కాబట్టి యేసుక్రీస్తు దేవుని కుమారుని అంగీకరిస్తే వాళ్ళ జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందంటే నీ మాట చెప్పున నీవే నిత్యజీవం మాటలు గలవాడివి, మేము ఎవరి వద్దకు పోతాం. కాబట్టి యేసు దేవుని కుమారుని ఎప్పుడైతే వాళ్ళు అంగీకరించారో వాళ్ళ సమాస్తాన్ని విడిచిపెట్టుకుని వచ్చిన వాళ్ళు. మత్తయి సువార్తలో యేసు దేవుని కుమారుని విశ్వసించేది అమూల్యమైన విశ్వాసము. 18వ అధ్యాయం చూసినట్లయితే 19వ అధ్యాయం అండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనం చూసినట్లయితే పేతురు, ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టి వెంబడించితిమి గనుక మాకేమి దొరికినని ఆయన అడగగా ఏం విడిచిపెట్టేశాడు? సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. కాబట్టి విశ్వాసం అంటే ఏ మాట మీద అయితే విశ్వసించావో ఆ మాటకి హృదయపూర్వకంగా లోబడి విధేయత చూపటం. నీ పరిస్థితులు ఏమైనా పరిస్థితులు అనుకూలంగా ఉన్నగా లేకపోయినా పరిస్థితులు ఏమైనప్పుడు కూడా నువ్వే మాట అయితే ఎవరైతే విశ్వాసం ఉంటావో ఆయన కోసం బ్రతకటము, సమస్తము విడిసి ఏమిస్తాడని, ఈ లోకంలో ఏమిస్తాడని ఈ లోకం కోసం పట్టించుకోవాలా. కాబట్టి సమస్తము విడిసి యోహాను సువార్తలో ఆ మూల్యమైన విశ్వాసము ఏం చేస్తుందంటే సంపూర్ణముగా యోహాను సువార్త 5వ అధ్యాయము విశ్వాసం ఉంచిన వ్యక్తి ప్రభువుని యేసుక్రీస్తు విశ్వాసం ఉంచితే ఆయన మాటకి ఏమవుతారంటే బానిసలు అవుతారు, దాసులు అవుతారు. కాబట్టి నేను యేసుక్రీస్తు దాసుడును అన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 25వ వచనం చూసినట్లయితే అది 3వ అధ్యాయం తీయండి. 3వ అధ్యాయము 36వ వచనం చూసినట్లయితే 3వ అధ్యాయము 36వ వచనంలో కుమారుని విశ్వాసం ఉంచేవాడే నిత్యజీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవం చూడడు. కానీ అది కుమారుని విశ్వాసం ఉంచిన వాడు ఏం చేస్తాడు? విధేయుడు ఉంటాడు. 3వ అధ్యాయం 36వ వచనంలో విశ్వాసము దేని సూచిస్తుందంటే విధేయత. కాబట్టి వారి విశ్వాస జీవితంలో ఆ మూలమైన విశ్వాసం కలిగి ఉన్నారు. కాబట్టి అపోస్తలులు వారి త్యాగాలు చూసినట్లయితే వాళ్ళకి సమర్పణ జీవితం ఎలా ఉందంటే
వారి సమర్పణ జీవితం ఎలా సమర్పించేసుకున్నారంటే, లోకం ద్వేషిస్తుంది పర్వాలేదు అన్నారంటే. ఆ మూల్యమైన విశ్వాసం కలిగి ఉన్నారా? ఆ మూల్యమైన విశ్వాసం కలిగి ఉంటే లోకం ద్వేషిస్తుంది అని ప్రభు చెప్తే పర్వాలేదు అన్నాడు. యోహాను సువార్త. ఆ మూల్యమైన విశ్వాసానికి పరీక్ష ఉంటుంది. ఆ మూల్యమైన విశ్వాసానికి ఏముంటుంది అంటే పరీక్ష ఉంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వెంబడించిన శిష్యులు యోహాను సువార్త 15వ అధ్యాయంలో 19వ వచనం చూసినట్లయితే, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకముల నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించును. లోకం ద్వేషిస్తుంది. అపోస్తుల యొక్క విశ్వాసానికి త్యాగాలు ఏంటంటే, ఒకసారి ఇంకో పాయింట్ గుర్తొచ్చింది. అపోస్తులకు విశ్వాసం త్యాగాలు ఏంటంటే, లోక సువార్త 14వ అధ్యాయంలో, ఎవడైనా నాకు శిష్యుడు అవ్వాలనుకుంటే పరిస్థితులు భిన్నంగా ఉంటాయి, లోకానికి భిన్నంగా ఉంటాయి, లోక సంబంధమైన జీవితానికి వ్యత్యాసంగా ఉంటాయి, వేరేగా ఉంటాయి. ఇలాగుంటేనే నన్ను వెంబడించాలంటే అని చెప్పాడు. 14వ అధ్యాయము 26వ వచనం చూసినట్లయితే, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కాచెల్లెళ్ళను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానరుడు. అంగీకారమేనా? యేసు దేవుని కుమారుడిని అంగీకరిస్తే పరిస్థితులు అలాంటి వదులుకునే ఒక పరిస్థితులు వస్తే వదులుకుంటావా? యేసు దేవుని కుమారుడు అంటే అమూల్యమైన విశ్వాసం కలిగి ఉంటే, విశ్వాస సంబంధమైన ఆత్మ సంబంధమైన జీవితాన్ని పవిత్రంగా కొనసాగిస్తున్నప్పుడు, నీ విశ్వాస యాత్రను కొనసాగిస్తున్నప్పుడు నీ భార్య అడ్డు వస్తే, నీ బిడ్డలు అడ్డు వస్తే, నీ అక్కచెల్లెలు అడ్డు వస్తే, అన్నదమ్ములు అడ్డు వస్తే, తల్లిదండ్రులు అడ్డు వస్తే వదులుకుంటావా? విశ్వాసం పరీక్షింపబడుతుంది. విశ్వాసం ఎక్కడి నుంచి పరీక్షింపబడుతుంది అంటే కుటుంబంలోంచి పరీక్షింపబడుతుంది. కాబట్టి ఏమన్నాడంటే, ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కాచెల్లెళ్ళను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనాను తన శిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు అన్నాడు. కాబట్టి అపోస్తులు ఏం చేశారంటే, వారి విశ్వాసానికి ఏమొడ్డు వచ్చినా సమస్తాన్ని విడిచిపెట్టేశారు. సమస్తాన్ని విడిచిపెట్టేశారంటే వారి ఆత్మ సంబంధమైన జీవితానికి అడ్డొచ్చే ప్రతిదీ, వ్యాపారం అడ్డొచ్చిందా విడిచిపెట్టేశారు, దోణులు అడ్డొచ్చినా విడిచిపెట్టేశారు, వారి వృత్తి అడ్డొచ్చిందా విడిచిపెట్టేశారు, వారి కులం అడ్డొచ్చిందా విడిచిపెట్టేశారు. విశ్వాసానికి త్యాగం ఉంటుంది. వారి కుటుంబాల సహితమే విడిచిపెడతాకి అలాంటి విశ్వాసాన్ని, అమూల్యమైన విశ్వాసాన్ని కలిగిన అపోస్తులు. అంతేకాకుండా వారు సమర్పణ కలిగిన జీవితం అంటే లోకం ద్వేషిస్తుంది, కుటుంబమే కాదు లోకం ద్వేషిస్తుంది అన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో. ఆ అమూల్యమైన విశ్వాసానికి ఏముంటుంది అంటే పరీక్ష ఉంటుంది. 16వ అధ్యాయంలో 16వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, 15వ అధ్యాయం 19వ వచనంలో, మీరు లోక సంబంధులైన ఎడల
లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మను లోకముల నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించున్నది అన్నాడు. విశ్వాసం పరీక్షింపబడుతుంది అన్నాడు ప్రభు. మీ అమూల్యమైన విశ్వాసం పరీక్షింపబడుతుంది. ఆ పరీక్షకి మీరు రెడీనా అంటే సమర్పించేసుకున్నాం అన్నాడు. లోకం ద్వేషిస్తుంది అన్నాడు ఆయన. 15వ అధ్యాయం 19వ వచనంలో లోకం ఏం చేస్తుంది? లోకం నిన్ను ద్వేషిస్తుందా, ప్రేమిస్తుందా? లోకం ద్వేషిస్తుందా, ప్రేమిస్తుందో ఎవరికి వారు పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు యేసు దేవుని కుమారుని విశ్వసిస్తే కనుక నీ విశ్వాసము అమూల్యమైనదైతే లోకం నిన్ను ద్వేషిస్తుంది. ఇహలోక మాలిన్యము నువ్వు అంటకుండా నువ్వు కాపాడుకుంటావు. నువ్వు ఒక పక్కన కాపాడుకుంటేనే జీవితాన్ని కొనసాగిస్తావు. అయితే పవిత్రమైన పరిశుద్ధమైన అమూల్యమైన విశ్వాసాన్ని జీవిస్తుంటే లోకం నిన్ను ద్వేషిస్తుంది. లోకం నిన్ను ప్రేమించదు. కాబట్టి అమూల్యమైన విశ్వాసానికి ఏముంటుందని పరీక్ష ఉంటుందని ప్రభు చెప్తే దానికి సిద్ధపడిన వారు అపోస్తలులు. లోకం ద్వేషిస్తుందని చెప్పాడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో. లోకము నన్ను ద్వేషించింది కాబట్టి మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. 17:16లో 17:14 చూసినట్లయితే, వారికి నీ వాక్యం ఇచ్చినాను, నేను లోక సంబంధాలు కానట్టు వారును లోక సంబంధాలు కారు గనుక లోకము వారిని ద్వేషించును. కాబట్టి లోకం వారిని ద్వేషిస్తుందని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన. లోకం ద్వేషిస్తుంది కాబట్టి అపోస్తులు అమూల్యమైన విశ్వాసంతో వాళ్ళ జీవితాలు కొనసాగిస్తే లోకం వాళ్ళని ఏం చేసింది? ఎలాంటి వారు అపోస్తులు? వారి నీడ పడితే చచ్చిపోయిన వాడు బతుకుతాడు. వాళ్ళకి స్పర్శ తగిలితే రోగాలు నయమవుతాయి, దెయ్యాలు పారిపోతూ ఉంటాయి. అలాంటి అధికారం గల వారిని లోకం ఏం చేస్తుందంటే ద్వేషిస్తుంది, హింసిస్తుంది. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో 40వ వచనం చూసినట్లయితే, వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామం బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసి ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులు అని ఎంచబడినందున వారు సంతోషించు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయంలోనూ ఇంటింటనో మానక బోధించు యేసే క్రీస్తుని ప్రకటించుండరి. లోకం ద్వేషిస్తుంది అపోస్తలుని. ఏం చేస్తుంటే 5వ అధ్యాయము ఏం చేస్తుంటే లోకం ద్వేషిస్తుంది? 5వ అధ్యాయం 15వ వచనం చూడండి. అందుచేత పేతురు వచ్చుండగా జనులు రోగులని వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడైనను పడవలనని మంచల మీదనో పర్రుపుల మీదనో వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకుని కూడా వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. పరిస్థితి వచ్చిన వారందరూ స్వస్థత పొందుతున్నారు. కానీ అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏం కలిగింది? హింస. లోకం ఏం చేస్తుంది? వాళ్ళు ద్వేషిస్తుంది. అద్భుతాలు మహత్కార్యాలు చేస్తుంటే చనిపోయిన వారిని బ్రతికిస్తూ ఉంటే, అపవిత్రాత్మలను పోగొడుతూ ఉంటే,
దెయ్యాలను ఎలగొడుతుంటే, రోగులు స్వస్థపరుస్తుంటే, వాళ్ళని పైకి ఎత్తకుండా లోకం ఏం చేస్తుందంటే ద్వేషిస్తుంది. ఎందుకు ద్వేషిస్తుంది తెలిసిన? వారి అమూల్యమైన విశ్వాసం పరీక్షింపబడుతుంది. వాళ్ళ యొక్క అమూల్యమైన విశ్వాసము పరీక్షింపబడుతుందని ఎరిగిన వారు ఏం చేశారంటే సంతోషించారు. ఏం చేశారంట? 40వ వచనంలో, వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసేది. విశ్వాసం పరీక్షింపబడుతుంది. నిన్నెవరైనా కొట్టారనుకో, నిన్నెవరైనా కొట్టారనుకో, విశ్వాసం పరీక్షింపబడుతుందా? యేసు దేవుని కుమారుని నిజముగా విశ్వసిస్తే, యేసు దేవుని కుమారుని నిజముగా విశ్వసిస్తే ఏమవుతుందంటే విశ్వాసం పరీక్షింపబడుతుంది. నువ్వు సువార్తికుడివి, సువార్త పని చేస్తున్నావు, ఎవడో వచ్చి నన్ను కొట్టాడు, అప్పుడు నీ విశ్వాసానికి పరీక్ష జరుగుతుందని ఆలోచన చేస్తావా? లేకపోతే ధర్నాలు చేస్తావా? కాబట్టి క్రైస్తవుడికి సువార్త యాత్రలో, సువార్త పరిచర్యలో, లోకంలో ఎటువంటి శ్రమలు వచ్చినా తను ఏమి గుర్తించాలంటే విశ్వాసానికి పరీక్ష జరుగుతుందని గమనించాలి. నేను ఓడిపోతున్నాను కాదు, క్రైస్తవుడు ఓడిపోతున్నాడని ఎప్పుడు ఆలోచన చేయకూడదు. నేను చేతకన్నానని అనుకోకూడదు. కాబట్టి అపోస్తలులు ఏం చేశారంటే దైవ సంబంధమైన కార్యక్రమాలు ప్రపంచంలో ఎవరు చేయలేని అద్భుతమైన మహాకార్యాలు చేస్తూ ఉంటే వాటిని చూసి వాళ్ళని గణపరచుకుండగా, మహిమపరచుకుండగా లోకం ఏం చేస్తుందంటే వాళ్ళని హింసిస్తుంది. వాళ్ళు రుజువు చేసుకోవాలా, అద్భుతాలు చేస్తున్నావు, రా రా నేను బాగు చేస్తాను, నువ్వు నమ్ముతావా అని రుజువు చేసుకోలేదు వాళ్ళు. ఒక పక్కన అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక పక్కన చనిపోయిన బాగుపడుతున్నారు, దెయ్యాలు పట్టిన వారు దెయ్యాలు వదిలిపోతున్నాయి, రోగులు బాగుపడుతుంటే మరొక పక్కన ఏమి కలుగుతుంది. అలాంటి ఘనత రావాల్సిన విషయం ఆ సమయంలో, వాళ్ళకి మహిమ రావాల్సిన సమయంలో వాళ్ళకి ఏమొస్తుందంటే అవమానాలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి, హింసలు వస్తున్నాయి, దెబ్బలు తింటూ ఉన్నారు. వాళ్ళు రెచ్చిపోయిన వాళ్ళు కాదు, నోరు జారిపోయిన వాళ్ళు కాదు, వాళ్ళు ఉక్రోషాన్ని వెళ్ళగక్కిన వాళ్ళు కాదు. దేవుని కుమారుని అందరి విశ్వాసం ఏం చేస్తుంది అంటే పాత జీవితాన్ని సిలువేసేస్తుంది. నేను క్రీస్తుతో పాటు కూడా సిలువేయబడి ఉన్నాను, జీవించేవాడు నేను కాదు, క్రీస్తు ఆయన జీవిస్తున్నాడు. క్రీస్తు వాళ్ళందు అపోస్తలులు ఉన్నాడు కాబట్టి, దేవుడు వాళ్ళు ఉన్నాడు కాబట్టి వారికి ఏమనిపిస్తా, ఇది అవమానమా, అపహాసమా, ఈ దెబ్బలా అని వాళ్ళకి పట్టింపు లేకోకుండా సంతోషం తెలిపోతున్నారు. సువార్త పని ఆపలాగా చూడండి. అక్కడ 41వ వచనంలో, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున. ఎందుకు? ప్రభు చెప్పాడు కదా, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందని ప్రభు చెప్పాడు కాబట్టి ఆ ప్రభు నామను బట్టి ఇలాంటి దెబ్బలు తింటాకి, ద్వేషింపబడతాకి, అవమానం పొందటానికి మేము పాత్రలు అని ఎంచుకున్న వారే ఏం చేస్తున్నారు? ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషిస్తూ మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి మౌనంగా ఉన్నారా? ఎందుకు వచ్చిన ఈ దెబ్బలో, ఎందుకు వచ్చిన ఈ యొక్క కొట్లాట్లో, ఎందుకు వచ్చిన ఈ అవమానానికి? వాళ్ళు ఏమైనా మౌనంగా ఉన్నారా? మౌనం అంటాకి వాళ్ళ హృదయాల్లో ఉన్నది నీళ్ళు కాదు, వాళ్ళ హృదయాల్లో ఉన్నది అగ్ని. అగ్గుంది రగులుతుందన్నమాట. వాళ్ళు మౌనం ఉన్నప్పుడు కూడా హృదయం ఏమవుతుందంటే అగ్నితో రగులుతుంది కాబట్టి
అది లోపల ఉండేది కాదు. కాబట్టి ప్రతి దినాన్ని ఏం చేస్తున్నారు? దేవుని వాక్యాన్ని ప్రకటన చేస్తున్నారు. మొదలు 2 కొరింథీ పత్రికలో నేను క్రీస్తుతో పాటు కూడా సిలువ వేయబడి ఉన్నానని చెప్పిన పౌలు దేవుని కుమారుని విశ్వాసంలో బ్రతుకుతున్నాను. ఈ బ్రతుకు దేవుని కుమారుని విశ్వాసం వల్ల బ్రతుకుతున్నాను. కాబట్టి నా జీవితం మీద ఆయన ప్రభావం ఎలా చూపుతుందంటే 4వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో 8వ వచనం చూసినట్లయితే, ఎటు పోయినను శ్రమపడుచున్నాను, ఎటు పోయినను శ్రమపడుచున్నాను, ఇరికిమపడి వారం కాము. అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారం కాము. తరమపడుచున్నాను, దిక్కులేని వారం కాము. పాడద్రోయపడినను నశించే వారం కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచుటకై యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ ఊహించుకుని పోతున్నాం. దారిలేనులు కాదు. యథార్థంగా బ్రతికితే, నీతిగా బ్రతికితే, న్యాయంగా బ్రతికితే, పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతికితే దారి దొరకదు కదా అనుకున్న వాళ్ళు కాదు. దాన్ని అనుభవిద్దాం. పరిస్థితులు ఎలా ఉంటాయో అనుభవించు. పరిస్థితులు ఎలా ఉంటాయి? శ్రమ వచ్చింది, అనుభవించు. ఆ శ్రమ వచ్చిన తప్పుకుని పోయావా, ఆగిపోతుంది. ఇలా ఆగిపోయిన వాళ్ళు కాదు, సాగిపోయిన వాళ్ళు. ఏమొస్తుంది? అనుభవిస్తున్నారు. దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళకి మార్గాన్ని సరళం చేస్తున్నాడు. చూడండి, ఎటు పోయినను శ్రమ పడుతున్నాను. ఎటు పోయిన ఈ పరిస్థితి శ్రమ వస్తుంది, కానీ ఇరికింపబడలా. తరవబడుచున్నాను, దిక్కులేని వాళ్ళం కాదు. తరిమేస్తున్నారు, ఆపాలంటే ఆపలా. దిక్కులేని వారు కాదు, దిక్కుంది. లోకం ద్వేషిస్తే, లోకం విడిచిపెడితే ఎవరు పట్టుకుంటారు? లోకం విడిచిపెట్టింది అనుకో, మనుషులందరూ విడిచిపెట్టారు అనుకో, దేవుడు పట్టుకుంటాడు. కాబట్టి ఎటుపోయినా శ్రమపడుతున్నాను, ఇరుకుపోయిన వాళ్ళు కాము. అపాయంలో ఉన్నాను, కేవలం ఉపాయం లేని వాళ్ళు కదా. అపాయం వచ్చింది కాబట్టి ఏం చేద్దాం? తప్పించుకోవడానికి తెలివితేటలు ఉపయోగిందమ్మా, లేదా కుయుక్తిని ఆలోచన చేద్దామా? అపాయం వచ్చింది, ఈ అపాయాన్ని తప్పించుకోవాలి, మానవ జ్ఞానాన్ని ఉపయోగిందమ్మా. అపాయంలో ఉన్నాను, ఉపాయం లేని వారం కాము. తరమడుచున్నాను, దిక్కులేని వారం కాము. పడద్రోయపడినాను, నశించే వారం కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచుటకై యేసు యొక్క మన అనుభవం మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకుంటున్నాము. ఎందుకు ఈ పరిస్థితులు? విశ్వాసం పరీక్షింపబడుతుంది. దేనికోసం అంటే దైవ స్వభావము వాళ్ళలో ప్రత్యక్షం కావాలి. దేవ స్వభావం వాళ్ళు అలాంటి రూపాన్ని తీసుకురావాలని, అలాంటి రూపము వారెందు ఏర్పరచబడతాకి వారి విశ్వాసం ఏం చేసిందంటే పరీక్షింపబడింది. 11వ అధ్యాయంలో 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం చూసినట్లయితే, ఎర్రివాని వల్ల మాట్లాడుతున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిశోధకులను మరి విశేషంగా ప్రవేశపడుతుంది. మరి అనేక పర్యాలను చర్చలో ఉంటుంది, ఆపాదమితంగా దెబ్బలు తింటుని, అనేక మార్లు ప్రాణాయాపంలో ఉంటుంది, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటుని, ముమ్మారి బెత్తములతో కొట్టబడుతుంది, ఒకసారి రాళ్ళతో కొట్టబడుతుంది, ముమ్మారు వాళ్ళ పగిలి శ్రమ పడుతుంది, ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో గడుపుతుంది. ఇంకా అనేకమైన ఆపదలు చెప్పారు. విశ్వాసం పరీక్షింపబడుతుంది. కాబట్టి ఏమన్నాడంటే పరిస్థితులు ఏమైనప్పుడు కూడా
నా విశ్వాసం కాపాడుకుంటుని నా పరుగు తుదముట్టించుతని అన్నాడు. తిమోతి రాసిన పత్రికలో ఏమన్నాడు? భయంకరమైన పరిస్థితులు వస్తే విడిచిపెట్టుకున్నాడా? విడిచిపెట్టుకోలేదు. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనంగా చూసినట్లయితే, మంచి పోరాటం పోరాడుతుని నా పరుగు కడముట్టించుతని విశ్వాసం కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. విశ్వాసం పరీక్షింపబడుతుంది. మా వలనే ఆ మూల్యమైన విశ్వాసం కలిగిన, కాబట్టి అపోస్తులు ఎలాంటి అమూల్యమైన విశ్వాసం కలిగి ఉన్నారో అలాంటి ఆత్మ సంబంధమైన ఉన్నతమైన ఆలోచనలతోనూ ఉన్నతమైన భావాలతోనూ దైవ స్వభావంలో పాలువారుగా జీవితాన్ని కొనసాగిస్తున్న అలాంటి వారికి ఈ 2వ పత్రిక రాయటం జరుగుతుంది. కాబట్టి విశ్వాసం కాపాడుకుంటున్నాడు. నా విశ్వాసం కాపాడుకుంటుంది. విశ్వాసము, ఆ మూలమైన విశ్వాసం ఏం చేస్తుంది అంటే పరీక్షింపబడుతుంది. ఆనాటి క్రైస్తవులు కూడా అలాంటి అపోస్తులు ఎలాంటి అమూల్యమైన విశ్వాసం కలిగి జీవితాన్ని కొనసాగించారో అలాంటి విశ్వాసము వెంబడించిన వాళ్ళు వారి ఆత్మ సంబంధమైన జీవితము ఎలాంటి ఉన్నతమైన స్థితిలో ఉందో పరిస్థితులన్నింటినీ ఏం చేశారంటే పరిస్థితులను వెనక్కి నెట్టి విశ్వాసాన్ని కాపాడుకుంటూ పవిత్రమైన జీవితాన్ని కొనసాగిస్తుంటే ఏప్రిల్ పత్రిక 10వ అధ్యాయంలో దేవుని పిల్లల విశ్వాసం, అమూల్యమైన విశ్వాసం కలిగి జీవితాన్ని కొనసాగిస్తే విశ్వాసం పరీక్షింపబడుతుంది. 10వ అధ్యాయము 32వ వచనం కానీ చూసినట్లయితే, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినములో జ్ఞాపకం తెచ్చుకున్నది. ఒక విధంగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించడం చేత 10 మందిలో ఆరాటపడుతుంది. మరొక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలువారులు అవుతుంది. ఇయాలి అనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనది స్వాచ్ఛమైనదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటం సంతోషముగా ఒప్పుకుంటుంది. ఎవరు ఒప్పుకుంటారు? మా వలనే ఆ మూల్యమైన విశ్వాసం కలిగిన వాళ్ళు ఇలాంటి పరిస్థితులు ఆత్మ సంబంధమైన జీవితము క్రీస్తునందు అభివృద్ధి చెందుతూ ఉంటే విశ్వాసం ఏం చేస్తుందంటే పరీక్షింపబడుతుంది. అలాగనే పేతురు గారు రాసిన ఆ క్రైస్తవుల యొక్క విశ్వాసం పరీక్షింపబడుతుంది. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయంలో మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము, విశ్వాసము పరీక్షింపబడుతుంది కానీ నాశనం కాదు, అంతం కాదు. శ్రమ క్రైస్తవుడికి జీవితం అంతం కాదు. చెప్పాడు అక్కడ, నశించిపోవన్నము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనత కలుగుటకు కారణమగును అన్నాడు. అలాంటి ఉన్నతమైన ఆత్మ సంబంధమైన ఆ మూలమైన విశ్వాసము కలిగిన దేవుని పిల్లలు ఎక్కడ బతుకుతున్నారు? పాప భూయిష్ట లోకంలో బతుకుతున్నారు.
అలాంటి అమూల్యమైన